హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు సేఫ్ జోన్లో ఉంది ఎవరంటే తనుజ, కళ్యాణ్, సంజన, దివ్య, రీతు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఎవరున్నారంటే రమ్య, రాము, సాయి శ్రీనివాస్. వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. లాస్ట్లో ఉన్న ముగ్గురులోనే ఎవరొకరు బయటికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం కెప్టెన్ గురించి తర్వాత ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. లైవ్ గురించి. కెప్టెన్ ఇమ్మాన్ అయ్యాడు. ఇమ్మానుయల్ అయినాడు. ఏం గేమ్ పెట్టారు నిన్న? ఆట ఆడింది తనుజ వాళ్ళు బాగా ఆడారు. ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు కంటెండర్ అయ్యారు. ఎవరెవరు కంటెండర్ అయ్యారంటే కళ్యాణ్, తనుజ, రీతు, ఇమ్మానుయల్, సాయి శ్రీనివాస్. వీళ్ళు కంటెండర్ అయ్యారు. కంటెండర్ అయితే ఏం గేమ్ పెట్టారు? రౌండ్గా పెట్టి మధ్యలో ఏదైనా బోకో ఎముకో లేకపోతే గుడ్డ పెట్టి పట్టుకోమంటారు కదా, అట్లా పెడితే ఇది గేమ్ సక్సెస్ అయింది. పోయినసారి గౌతమ్ వాళ్ళు బాగా ఆడారు గేమ్. దీంట్లో ఇమ్మానుయల్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయినందుకు సంతోషపడాలా, తన గేమ్ తను స్పాయిల్ చేసుకున్నందుకు బాధపడాలో తెలియదు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక్కసారన్నా ఆడియన్స్లోకి వచ్చి పలకరించి వెళ్ళాలి. ఏ కంటెస్టెంట్ సరే అయినా సరే నామినేషన్లో ఖచ్చితంగా రావాలి. వస్తేనే ఆడియన్స్లో తనకెంత సత్తా ఉందనేది తెలుస్తుంది. ఆడియన్స్ వాళ్ళకి ఎంత ఫాలో అవుతుందో తెలుస్తుంది. అదేం లేకుండా 7 వారాలు అయిపోయి 8వ వారంలో అడుగు పెడుతున్నాడు. రేపు 8వ వారం నామినేషన్లో ఉండడు. ఆయన వచ్చేది ఎప్పుడు 9వ వారం అయిపోతుంది. మరి ఎప్పుడు ఆడియన్స్ని పలకరిస్తాడు ఇమ్మానుయల్ వచ్చి? ఆడియన్స్లో ఇమ్మానుయల్కి ఎంత స్థానం ఉందని ఎలా తెలుస్తుంది? ఇమ్మానుయల్కి సేఫ్గా మాడుతున్నాడు, ఏం చేస్తున్నది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరన్నా చెప్తేనే కదా తెలిసేది, ఓట్ల ద్వారా తెలిసేది. కాబట్టి ఇమ్మానుయల్ తన చేతులలో తన గేమ్ని పాడు చేసుకుంటున్నాడు. ఒకటి. రెండోది, బయట నుంచి వచ్చిన అందరూ కూడా నువ్వు తోపు తురుము అని అంటుంటే పొంగిపోతున్నాడు. అబ్బో నేను సూపర్గా ఉన్నాను కాదంటే పొంగిపోతున్నాడు. అది పొంగిపోవటం కాదు. ఇప్పుడు భరణి గారు చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మీరని దివ్య ఇచ్చింది. ఏమైంది? ఎత్తి బయట వేసారు. ఆడియన్స్ నచ్చాలి. బయట ఫాలోయింగ్ వేరు, బయట ఫాలోవర్స్ వేరు. వాడు జాతిరత్నాలు ఎట్టున్నారు ఏందనేది పక్కన పెడితే ఇక్కడ ఆడియన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ వేరు. బయట వాళ్ళకి కోట్ల ఫాలోవర్స్ ఉండని. ఇక్కడ బిగ్ బాస్కి సంబంధించిన ఆడియన్స్ వేరుంటారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వేరు ఉంటుంది, వీళ్ళ ఆలోచన తీరు వేరు ఉంటుంది. వీళ్ళ ఆట పాట, గేము, బిహేవియర్, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అన్నీ చూస్తారు. అన్నీ చూసి ఓటేస్తారు బిగ్ బాస్ ఆడియన్స్. అక్కడేమో ఒక పాటే కదా. ఇక మరి బిగ్ బాస్ ఆడియన్స్ పలకరించారంటే బయటకు వచ్చి పలకరించి నామినేషన్లో ఉండి వాళ్ళ సత్తా ఏందనేది ఆడియన్స్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇమ్మానుయల్ ఎవరన్నా బయట నుంచి వచ్చి అందరూ ఇమ్మానుయల్ నీకు తిరగలేదు, నువ్వు తోపనంగానే పొంగిపోతున్నాడు. నా ఆట బాగుంది కావాలనే ఆలోచనలోనే ఉన్నాడు ఇమ్మానుయల్. కానీ ఆడియన్స్లోకి వస్తేనే కదా తన గేమ్ ఎలా ఉందని అర్థమయ్యేది. రావట్లేదు, అసలు నామినేషన్లోకి రావట్లేదు. ఆడియన్స్ పలకరించట్లేదు. రావాలి, బయటికి వస్తేనే తెలుస్తుంది. రావట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు కెప్టెన్ అయిపోయాడు. చేతిరారా తన దాన్ని కోల్దోసుకోవడం ఇమ్మానుయల్. మరి బిగ్ బాస్ మాత్రం షోలో కూడా ఎపిసోడ్లో కానివ్వండి, లైవ్లో కానివ్వండి ఇమ్మానుయల్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తున్నాడు. ఇమ్మానుయల్ మైనస్ చూపించడు. మరి ఎందుకు చూపించట్లేదో మరి. ఇమ్మానుయల్ పైకి లేపుతున్నాడా, కింద పడేస్తున్నాడు. పైకి ఏమి లేపట్లేదు బిగ్ బాస్ కూడా. ఎందుకంటే పైకి లేపాలనుకున్నప్పుడు వాళ్ళ మైనస్ను చూపిస్తాడు. వాళ్ళ మైనస్ను చూస్తే సరి చేసుకుంటారు. మైనస్ చూపించకుండా ప్లస్లే చూపిస్తూ ఉంటే మంచి అదే అసలు ఉంటారు. బయట నుంచి వస్తారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, పాత కంటెస్టెంట్లు బయటికి వెళ్ళినోళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి నువ్వు బాగా ఆడుతున్నావు అని అంటే ఇక వాళ్ళు వచ్చి నామినేట్ చేయడం లేదు. వాళ్ళకి ఆల్రెడీ పాయింట్స్ ఉంటాయి. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమ్మానుయల్ అనేది పాయింట్స్ ఉంటాయి, శ్రీజ కానీ వాళ్ళందరూ కానీ. కానీ వాళ్ళు వచ్చి నామినేట్ చేయడానికి లేకుండా పోయింది కదా. ఇది పెద్ద మైనస్ ఇమ్మానుయల్కి. ఎందుకంటే వాళ్ళు ఆట బయట చూశారు, అన్ని వారాలు చూశారు కాబట్టి ఎట్టుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి నామినేట్ చేయడానికి లేకుండా ఇప్పుడు కెప్టెన్ అయి కూర్చున్నాడు. కెప్టెన్ అయి కూర్చోవడం వల్ల తన మైనస్ తను తెలియదు. ఇక ఇంకెవరు చెప్తారు? చెప్పలేదు. అట్లా మళ్ళీ వాళ్ళు అవసరం ఉంటారుగా, మా తర్వాత చెప్తారా లేదా అంటే తప్పు చెప్పినా ఉపయోగం ఏముంది? ఇక్కడ 9వ వారం దాకా నామినేషన్లో రాడు కదా. ఈలోపు అందరూ ఆడియన్స్ అందరూ కూడా ఎవరికొకరు కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఇమ్మానుయల్ ఫ్యాన్స్ కూడా ఎవరొకరు ఓన్ చేసుకొని ఉంటారు, ఎవరెవరు కనెక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళని వదిలి రాలేరు కదా. మన అని ఓన్ చేసుకొని ఉంటారు. వాళ్ళని వదిలి రారు ఇక బయటికి. బీబీ ఆడియన్స్ చాలా నమ్మకంగా ఉండే మా ఆడియన్స్. వాళ్ళు కనెక్ట్ అయిపోయారంటే పక్కకు రారు. అరే మా ఇమ్మానుయల్ వచ్చినట్టు రారు ఇక. అది ఇమ్మానుయల్కి మైనస్ అవుతుంది. నెక్స్ట్ లైవ్లో ఏం జరుగుతుంది? తనుజ అంది
ఇమ్మానుయేల్ని, ఇమ్ము నీకేమన్నా నా వల్ల ప్రాబ్లం అన్నప్పుడు ఓపెన్గా చెప్పేయచ్చు కదా, ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నాడు అన్నప్పుడు లేదురా నాకేం లేదురా, ఆ ఇమ్మానుయేల్ వచ్చి చేస్తానంటే ఇచ్చాను రా, నేను చేయమని అనలేదురా అంటున్నాడు. తనుజని చేస్తావా చేస్తానని కళ్యాణ్ అంటేనే 10 సార్లు అడిగాడు ఇమ్మానుయేల్ తనుజని చేస్తావా అని. చేస్తానంటేనే ఇచ్చాడు కళ్యాణ్కి టికెట్. ఇక్కడికి వచ్చి నేనేం అనలేదురా, కళ్యాణ్ వచ్చి చేస్తానంటేనే ఇచ్చాను రా అని అంటున్నాడు. సేఫ్ గేమ్ కదా ఇది. అక్కడే ఉన్నాడు, నీకు ఒక పాయింట్ నాకు చాలా పాయింట్లు ఉన్నాయి తనుజ మీద, నేను నామినేట్ చేయలేకనంటే అక్కడ కూడా సేఫే ఆడాడు. అక్కడ కూడా తన ఫ్రెండ్షిప్ బాగూడదు అన్నట్టు అక్కడ సేఫ్ ఆడాడు. అక్కడ వాళ్ళు జాతిరత్నాలు కుకింగ్ దాంట్లో చేశారు, అది ఆ బాండింగ్ వేరుంటుంది. ఇక్కడికి వచ్చిన ఇక్కడ సేఫ్ ఆడితే ఎట్లా? అక్కడ కూడా సేఫ్ ఆడి కళ్యాణ్కి ఇచ్చాడు నామినేట్ చేయమని. అదేనంటే ఫ్రెండ్ని కదా నేను చేస్తే బాధపడదు, నువ్వు చేస్తే బాధపడదు అంటే అట్లా కాదు, ఫ్రెండ్ చేస్తేనే బాధపడరు. ఫ్రెండ్ చేసాడంటే ఏం నువ్వు ఏం సరి చేసుకోండి, ఇది సరి చేసుకుంటుంది. ఇప్పుడు దాన్ని బట్టే కదా కళ్యాణ్ని వారం అంతా దూరం పెట్టేసింది. దూరం పెట్టినందుకు కదా కళ్యాణ్ ఎందుకు దాన్ని దూరం పెడుతుంది అది అని బాధపడ్డాడు. ఇప్పుడు ఎక్కడ వచ్చి ఏం చెప్తున్నాడు, నీకు అసలు నాకే ప్రాబ్లం లేదురా, నువ్వు చాలా మంచిదానివిరా, అసలు మన ఇద్దరికి ఏ ప్రాబ్లం, నువ్వంటే నాకేం ఇబ్బందిరా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇమ్మానుయేల్. ఇదే ఈ సేఫ్ గేమ్ అనుకోవాలి ఇమ్మానుయేల్. ఇది సేఫ్ ఇప్పుడు అని అంటున్నాడు, కళ్యాణ్ దూరం పెట్టావు కదా, అలాగే దూరం పెట్టు, నీ ఆట ముందుకు తీసుకెళ్ళు అని చెప్తున్నాడు. రీతు నువ్వు కూడా ఒక వారం దూరం పెట్టరు డెమాన్ అంటే అది జరగని పనిలే అంటాను. రీతు డెమాన్ భలే ఉంటుందప్ప, గిలిగిలి గజ్జాలు. అక్కడ అవసరం తిట్టుకున్నారు, ఇద్దరు తిట్టుకొని డెమాన్ బాత్రూంలోకి వెళ్ళగానే బయట కళ్యాణ్ ఇమ్ము ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే కామెంటరీ చేస్తుంటే రీతు అక్కడ నిలబడి బయట రాగా నోటేసుకుంది, అయిపోయింది. వదిలే ప్రసక్తి లేదంటది రీతు. వదిలే ప్రసక్తి లేనప్పుడు ఆడియన్స్ కూడా ఎత్తి బయట వేస్తారు. అంటే ట్రాక్ పెట్టుకోవడానికి వెళ్ళింది కాబట్టి అక్కడ వరకే ఉంటుంది ఆ ట్రాక్, మరి వదిలే ప్రసక్తి లేదంటున్నాం. ఇక్కడ ఇమ్మానుయేల్ ఇన్ని సేఫ్ గేమ్లు ఆడతా మళ్ళీ సంజనతో ఉంటాడు లేనంటాడు. ఈ సేఫ్ గేమ్ వల్ల ఇమ్మానుయేల్ గేమ్ చాలా దెబ్బతింటుంది. బన్నీ గారి విషయంలో కూడా అంతే సేఫ్గా ఆడాడు. బన్నీ గారు నమ్మకంగా తన బాధ అంతా చెప్పుకుంటే అక్కడ ఓకే అని పక్కొచ్చి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసేవాడు సంజన దగ్గర. నిన్న ఎవిక్షన్ పాస్ ఇచ్చే కాడ కూడా అదే చెప్పాడు, అదే రీజన్ చెప్పి ఎవిక్షన్ పాస్ ఇవ్వలేదు. ఇమ్మానుయేల్ ఈ సేఫ్ గేమ్ కనుక తగ్గించుకోకపోతే ఆడియన్స్ కూడా దూరం అయిపోయారు, ఆల్రెడీ దూరం అయిపోయారు, ఇంకా దూరం అయిపోతారు. అతను నామినేషన్లోకి రాడు ఇప్పుడల్లా, ఎవరు చేయరిక. నామినేషన్లో రాలేదంటే అతను టాప్ 5 కూడా వెళ్తాడనేది నమ్మకం లేదు. ఒక్కసారి ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ చేశారు, బాగా గేమ్లు ఆడాడు, నామినేషన్లోకి రాలా. ఒకసారి వచ్చినా ఎవరు సేవ్ చేశారు, కెప్టెన్ సేవ్ చేయగానే సేవ్ అయిపోయాడు. ఇక్కడ నామినేషన్ రాకపోతే ఒక్కసారి వచ్చాడు బయటకు వెళ్ళిపోయాడు. అట్లా గేమ్ అది ఆడటం కాదు, ఆడియన్స్ వచ్చి పలకరించాలి. అక్కడ టాప్ 5 దాకా కూడా ఇమ్మానుయేల్ వెళ్తాడని నమ్మకం లేదు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్, ఇమ్మానుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేదా అది ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ కెప్టెన్ అయ్యాడు, ఇప్పుడు అంతకుముందు కెప్టెన్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. మొన్న ఏమన్నాడు, సాక్రిఫైస్ చేయకుండాల్సింది అని అంటున్నాడు. మరి చేయకుండా కరెక్ట్ కాదు కదా. మీరేమంటారు, ఇమ్మానుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేదా? చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.